యేసే పరిష్కారం అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను సువార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు పోలిమెట్ల మనశ్శే గారు, శ్రీమతి పోలిమెట్ల గ్రేసమ్మ గారు సహకారం అందిస్తూ ఉన్నారు. మనశ్శే గ్రేసమ్మ గారులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రభునామంలో తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు. ఈ దినం ఆదివారం, మిమ్మను స్తుతించే దినం, ఆరాధించిన దినం. అనేకులు ఆరాధనకు వెళ్ళి మిమ్మల్ని మహింపరిచారు. ఈ దినం మేము మా ప్రేక్షకులు అందరం కలిసి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. పోలిమెట్ల మనశ్శే గ్రేసమ్మ దంపతులను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో మీ దాసులను వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. నూతన ఎపిసోడ్ స్పాన్సర్స్ను యేసే పరిష్కారం కొరకు మీరు లేవనెత్తమని మీకు విజ్ఞాపన చేసుకుంటున్నాం. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం నిమిత్తం యోహాను సువార్త 15వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 15వ అధ్యాయం నేపథ్యం మేడగదిలో చివరి రాత్రి భోజనం. పస్కా విందు ఆచరిస్తున్నాడు ప్రభు, ఆయన అప్పగించబడే ముందు రాత్రి. ఆ సందర్భంలో ఆయన శిష్యులు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్నారు. వారికి తన యొక్క అద్భుతమైనటువంటి వర్తమానం యేసు ప్రభు తెలియజేస్తూ వచ్చారు. యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయాలు, 4 అధ్యాయాలు. ఈ మేడగదిలో ప్రభువారు కడరాత్రి భోజనం చేస్తున్న సందర్భంగా పస్కాలో దీన్ని ఆయన ఆచరించారు, ఆయన బోధించారు. ఆయన శిష్యులకు దివ్యమైన సందేశాలు ఇస్తూ వచ్చారు. వాటిలో 15వ అధ్యాయం శిష్యులు ఫలించాలి అని, యూదులైన వారు ఆయన యందు అంటగట్టబడితేనే గాని ఫలించరని, ఆయనకు వేరుగా ఉండి మానవులు ఏమీ చెయ్యలేరు అని ప్రభు తెలియచేస్తున్నారు. పరలోక సంబంధమైనటువంటి చిత్తపు నెరవేర్పులో దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికను తమ జీవితాల ద్వారా కొనసాగించుటలో, నెరవేర్చుటలో ఏ మానవుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు నిలిచి ఉంటేనే తప్ప వేరొక విధంగా ఏం చేయలేరనేటువంటి సత్యాలు ఇందులో తెలియజేస్తూ వచ్చాడు. నోన్ టు అన్నోన్, తెలిసిన దానిని వివరిస్తూ తెలియని దానిని గురించి తెలపటం, అది యేసు ప్రభు యొక్క కమ్యూనికేషన్ స్టైల్. అది చాలా అద్భుతంగా, ప్రభావవంతంగా ఆ దినాల్లో ప్రజలు మేలు పొందేట్టు ఉపయోగపడింది. 15వ అధ్యాయం మొదటి వచనం ప్రారంభంలో, నేను నిజమైన ద్రాక్షావళిని అని ప్రభు మాట్లాడుతున్నాడు. ద్రాక్షావళి, ద్రాక్షావళిని అని ప్రభు చెబుతున్నప్పుడు
నిజమైన అనే మాట దాని ముందు ఉంచారు. నిజమైన ద్రాక్షావళి అంటే ఏమిటి? అబద్ధపు ద్రాక్షావళులు ఉన్నాయా? దీని అర్థం అదే. నిజమైన ద్రాక్షావళి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సత్యవంతమైన, ఆయన చిత్తానుకూలమైనటువంటి సోర్స్ ఆఫ్ లివింగ్, జీవమునిచ్చేటువంటి వాడునని ఆయన చెబుతున్నాడు. నేను ద్రాక్షావళిని, మీరు తీగెలు అంటున్నాడు ప్రభు. కనుక ఎవరైతే ఈ ద్రాక్షావళి తీగలుగా ఉన్నవారు ఉన్నారో వారు ఏ విధంగా జీవించాలి అనేటువంటిది ఇక్కడ తెలియచేయబడుతుంది. ఒక విధంగా ఈ సందేశం నిబంధనకు లోబడేటువంటి నిబంధనాజనులు ఏ విధంగా ఉండాలి అనేది ప్రభు ఆ దినాల్లో తెలియచేస్తున్నాడు. ఆయన శిష్యులు ఏ విధంగా ఉండాలనేది కూడా తెలియచేశాడు. నా తండ్రి వ్యవసాయకుడు, ద్రాక్షావళి వ్యవసాయకుడు. ఈ రెండిటికి ఉన్న సంబంధం ఏమిటి? వ్యవసాయకుడే ద్రాక్షావళిని నాటుతాడు, అది ఎదిగిన తర్వాత దానిని సంరక్షిస్తాడు, అది ఫలించేటట్లుగా శ్రద్ధ తీసుకుంటాడు, దాని పోషణ భారం వహిస్తాడు, దాని భద్రత భారం వహిస్తాడు. తన ఉద్దేశం ఏమై ఉందో ఆ ద్రాక్షావళి చేత దానిని నెరవేర్చుకోవటానికి వ్యవసాయకుడు పనిచేస్తూ ఉంటాడు. కనుక తండ్రి తనను ఎందుకు పంపాడు అనేది ప్రభు ఎరిగినవాడు కనుక ప్రజల మధ్య తానేమై ఉన్నాడు అనగా ఒక నరునిగా యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు, దేవుడుగా ఆయనను ఎందుకు ఈ లోకానికి దేవుడు పంపించాడు, దానిని వర్ణించడానికి ఈ మాటలు రాస్తున్నాడు. దేవుడు మంచి వ్యవసాయకుడు. పరిశుద్ధ లేఖనాల్లో విత్తువాని ఉపమానం గురించి ప్రభువు చెప్పినప్పుడు, విత్తువాని ఉపమానంలో విత్తనాలను మంచి నేలన పడిన విత్తనాలు అని ఒక భూమిని వర్ణించాడు. వ్యవసాయదారుడు మంచి నేలను సిద్ధపరచుకుంటాడు. ఆ నేల చదును చేయబడుతుంది. ఆ నేల త్రవ్వబడి దానిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థం, రాళ్ళు తొలగించబడి మొలకెత్తటానికి అనుకూలంగా ఆ నేలను సిద్ధపరచుకుంటాడు వ్యవసాయదారుడు. ఆ విధంగానే దేవుడు మంచి వ్యవసాయకుడు. ఆయన మానవులను ఉద్ధరించడానికి, మానవులు ఫలించడానికి, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నందు వారు అంటకట్టబడిన వారుగా ఫలించడానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నప్పుడు ఒక గొప్ప ప్రణాళిక చేత దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించాడని. ద్రాక్షావళి నుండి తీగలకు సారం వెళుతుంది కనుక ఈ లోకంలో ఉన్న విశ్వాసులు, శిష్యులు నిజమైన ద్రాక్షావళి యొక్క సారాన్ని పొందినవారుగా, దాని ఫలాలనే ఇచ్చేవారుగా ఈ లోకంలో జీవించాలి అనే హెచ్చరిక తెలియచేస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. వ్యవసాయదారుడు యొక్క నైజం ఫలించని తీగలను తొలగించటం, ఫలిస్తున్న తీగలు మరింత ఫలించేటట్లుగా ఫలించని వాటిని తీసేయటం. చూడండి, ఫలించువారుగా మనం జీవించాలి. విశ్వాసులైనటువంటి వారికి ప్రత్యేకమైన సందేశం ఏంటంటే,
బీ ఫ్రూట్ఫుల్, ఫలించండి, ఫలించిన వారిని తీసివేస్తానంటున్నాడు. దేవుడు ప్రాణం తీసేస్తాను అని కాదు చెప్పటం. ఇక్కడ వారు ఇన్ఎఫెక్టివ్ అయిపోతారు, పనికిరాని వారుగా అయిపోతారు, నిరుపయోగంగా అయిపోతారు, వినియోగింపబడిన వారుగా అవుతారు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ప్రభువు యొక్క మాటను బట్టి, అంటే వాక్యాన్ని బట్టి విశ్వాసులు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు, ఎంచబడతారు. మానవుడు తన యొక్క వ్యక్తిగత కార్యాల చేత పవిత్రుడిగా ఎంచబడలేడు. మనుషులు ఒకవేళ పవిత్రుడని ఎంచవచ్చును, కానీ దేవుని ఎదుట ఒక మానవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కళంకుడు అని పిలవబడాలంటే, సాక్ష్యం పొందాలి అంటే ఆయన మాటను బట్టే సాధ్యం. దేవుని వాక్యము మనల్ని ఉదక స్నానం చేయిస్తుంది, స్టీమ్ బాత్, పరిశుభ్రపరుస్తుంది, ఆత్మ మలినాన్ని తొలగిస్తుంది, ఆత్మలో కళంకం తొలగిస్తుంది, ఆత్మలో ఉన్న నిందను తొలగించేస్తుంది. దేవుని యొక్క వాక్యము నందలి విశ్వాసమే ఒక మానవుణ్ణి పరిశుద్ధిని చేస్తుంది. అటువంటి గొప్ప విశ్వాసం, అటువంటి ఉన్నతమైనటువంటి వాక్యం వలన మనము పరిశుద్ధులంగా దేవుని చేత తీర్చబడుతున్నాం. ఎవడు నేను పరిశుద్ధుణ్ణి అని ప్రకటించుకోవటానికి శక్తి కలిగిన వాడు కాడు. యేసునందలి విశ్వాసమే, యేసయ్య యొక్క వాక్యమే మానవులను పరిశుద్ధపరుస్తుంది. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. నా యందు నిలిచి ఉండుడి. ఎందుకు ప్రభువు నిలిచి ఉండమంటున్నాడు? మనం చాలా ఆలోచన చేయాలి. ప్రభువు మాటలు మన యందు నిలిచి ఉండాలి, మనము ప్రభువు యందు నిలిచి ఉండాలి. ఎందుకనగా సత్సంబంధము, సహవాసము కొనసాగించకపోతే మనం ఫలించలేం. మీరు బైబిల్ చదవటం మానేసి, ప్రార్థన చేయటం మానేసి, సహవాసానికి వెళ్ళటం మానేసి, దేవుని యొక్క సన్నిధిలో గడపటం మానేస్తే అయోమయ పరిస్థితి, అంధకార పరిస్థితి, గందరగోళ పరిస్థితి మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు చూస్తారు. ఆధ్యాత్మిక ఓటమి స్థితిలో మనం ఉన్నట్లుగా గమనించుకోగలుగుతాం. ప్రభు అంటుంది అదే, నా యందు నిలిచి ఉండండి. ఆయన యందు సహవాసములో, ఆయన యందు ప్రార్థనలో, ఆయన యందు యథార్థ సాక్ష్య జీవితంలో మనం నిలిచి ఉండాలి. ఎందుకు నిలిచి ఉండాలట? అప్పుడు ప్రభు మన యందు నిలిచి ఉంటాడు. కండిషన్ చెబుతున్నాడు. నేను మీ యందు నిలిచి ఉందును, ఇట్స్ ఎ ప్రామిస్. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నిలిచి ఉందును, ఇట్స్ ఎ కండిషన్. ఒక షరతు, ఒక వాగ్దానం ఇందులో కనిపిస్తున్నాయి. మీరు యేసునందు నిలిచి ఉన్నారా? నిలిచి ఉంటే మీ స్వభావం ఫలించే స్వభావంగా ఉంటుంది. ఫలించుట అనగా దేవుని గుణలక్షణాలను మన జీవితం ద్వారా ప్రచురం చేయట. ఫలించుట అనగా ద్రాక్షావళి యొక్క సారాన్ని పొంది ద్రాక్షావళి ఉత్పత్తి చేసేటువంటి ఫలం ద్రాక్ష తీగల ద్వారా వెలుపట్టుకొస్తుంది. ఆ విధంగానే యేసుక్రీస్తునందు మనం నిలిచి ఉంటే, యేసు ప్రేమ, యేసు కనికరము, యేసు జాలి, దయ, ఇవన్నీ కూడా విశ్వాసులమైన మన జీవితాల ద్వారా సమాజానికి అందచేయబడతాయి. ద్రాక్షావళి యొక్క కాండం భూమిలో స్థిరంగా ఉన్న ద్రాక్షావళి నుండి పందిరిపై తీగలుగా పాకినటువంటి ఆ తీగలలోనే కాయలు ఉత్పత్తి అవుతాయి, పండ్లు ఉత్పత్తి అవుతాయి. ఆ ఫలాలే ప్రజలు పొంది సంతోషిస్తారు.
ఆ ద్రాక్షావళికి మహిమ వస్తుంది. అలాగే ప్రభువునందు నిలిచి ఉండి ప్రభువు ఎవరి యందు నిలిచి ఉంటాడో వారి జీవితాల ద్వారా ఆశీర్వాదకరమైనటువంటి ఫలాలు ప్రజలు అందుకొనగలుగుతారు. 4వ వచనంలో, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలించదు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. తనంతట తానే అండర్లైన్ చేసుకోండి. తనంతట తానే ఫలింపదు. ఈ దినాల్లో మతపరమైన క్రైస్తవులు, మతాన్ని అనుసరిస్తున్నటువంటి మానవులు తమంతట తాము ఫలించాలని కోరుకుంటున్నారు. తమంతట తాము ఫలించటం సాధ్యం కాదు. తమంతట తాము పరిశుద్ధులు అవ్వటం సాధ్యం కాదు. తమంతట తాము మేలు చేయటం సాధ్యం కాదు. మేలంటే మానవ మేలు కాదు. ఈ దినాల్లో మీరు గమనించారో లేదో, టీవీలో విద్యార్థులకు పుస్తకాల సహకారం, స్కాలర్షిప్స్ సహకారం, ఫీజులు కడుతున్న సహకారం, ఇవన్నీ కూడా చాలామంది చేస్తూ వస్తున్నారు. వాటిని మీరు గమనించినట్లయితే ఆ డోనర్ యొక్క మైండ్ లేకపోతే మనస్సు మీరు కనుక ఒకసారి అతన్ని అడిగితే, మంచి చేస్తున్నామన్నప్పుడు ఆ మంచి వెనుక తన కొరకు లేదా తనను ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తుంది. కానీ ప్రభువు యొక్క ఫలం అలా ఉండదు. ప్రభువుని ఎస్టాబ్లిష్ చేయటానికి, మానవుడిగా నాలో ఈ మంచి ఉంది, నేను మంచివాడను అని చెప్పుకోవటానికి విశ్వాసి మంచి పనులు చేయడు. తాను చేస్తున్న ప్రతి మంచి పని తన దేవుడు మంచివాడు కాబట్టి తాను చేయగలుగుతున్నాను, నేను మంచివాడను కాకపోయినా మంచి పనులు చేస్తాను ఎందుకంటే నా ప్రభువు మంచివాడు అనే తాత్పర్యంతో చేసేవాడు దైవిక మంచిని నెరవేరుస్తున్నవాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు 7వ వచనం నుండి మాట్లాడుతున్నప్పుడు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్న సందర్భాన్ని చెబుతున్నప్పుడు, తండ్రులు విషయంకి వచ్చేప్పుడు మీరు చెడ్డవారై ఉండి మంచి ఈవులను నెరిగి ఉన్నారన్నాడు. మీరు చెడ్డవారై ఉండి మంచి ఈవులను నెరిగి ఉన్నారే అంటే, పిల్లలు ఏది అడిగితే అది ఇస్తారు. రొట్టెను అడిగితే రాయినివ్వరు, చేపను అడిగితే పామునివ్వరు. మీరు మంచి వాటిని ఎరిగి ఉన్నారు కానీ మీరు చెడ్డవారైనా అని ప్రభు చెప్పాడు. కనుక మనుషులు చెడ్డవారైనా మంచి విషయాలు చేయటం ఎరుగుదురు. అయితే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని యొక్క కుమారుడైన క్రీస్తుతో సంబంధం కలిగి పరిశుద్ధులుగా మారి మంచి క్రియలు, అదండి ప్రభు కోరుతుంది. లోకంలో చాలామంది మంచి క్రియలు చేస్తున్నారు. దాని వెనక ఎజెండా పర్సనల్ ఎస్టాబ్లిష్మెంట్, కానీ దాని కొరకు కాదు. ప్రభు నిన్ను పిలుస్తోంది ఎందుకంటే తన నామము మహిమపరచబడటం ద్వారా, నీవు ఫలించటం ద్వారా అనేకులు ఆయన యొద్దకు వచ్చి అంటుకట్టబడి వారు ఫలించి దేవుని చిత్తం భూమి మీద నెరవేరటం, అనుదిన జీవితాల్లో జరిగేటట్లుగా నెరవేరటం సాగాలి అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసే పరిష్కారంలో అనుదినము ఆయనతో ప్రార్థన ద్వారా అంటుకట్టబడే అనుభవం ఉంది. అందుకే ఈ పరిచర్య ఎంతగా ఫలించింది. ప్రింట్ మీడియా పరిచర్య ఫలిస్తోంది, బహుగా ఫలించే దిక్కుగా వెళుతోంది. కారణం, మేము ప్రభువుతో అంటుకట్టబడి పనిచేయటానికి మా బృందం మేము ఇష్టపడి ఉన్నాం. ప్రభువు చెబుతున్నాడు, చాలా అద్భుతమైన మాట ఇది. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో
నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలించుటకు ఒక రహస్యం ఇక్కడ బట్టబయలు చేయబడుతుంది. ఏమిటంటే, ఎవడు నా యందు ఎవడి యందు నేనును నిలిచి ఉంటామో. ఇదే సీక్రెట్. క్రిస్టియన్ మినిస్ట్రీ సక్సెస్కు సీక్రెట్ ఏమిటి అంటే దేవుని యందు నిలిచి ఉండటం. అనేకమైన పరిచర్యలు ఉన్నాయి, అనేకమైనటువంటి విషయాలు మనం గమనిస్తున్నాం. వాటిలో ప్రభువు యందు నిలిచినటువంటి వారి జీవితాలు ఎట్లున్నాయి. నాట్ ఓన్లీ ద యాక్టివిటీ ఓరియంటెడ్, ఏదో క్రియలు చేసేస్తున్నాం అన్నట్లుగా కాదు. మనుషులు ఫలించి ఆ ఫలితాల యొక్క ప్రభావం చేత పరిచర్య కట్టబడాలి తప్ప క్రియల చేత ఏదో అసోసియేషన్స్ నిర్మించబడాలనేది ప్రభు ఉద్దేశం కాదు. ప్రభు మనుషులలో నిర్మించబడాలని కోరుతోంది సంఖ్యాపరమైనటువంటి గుంపులు కాదు. ఏర్పరచబడిన జనాంగంలో అంటుకట్టబడిన వారి ద్వారా దేవుని యొక్క గుణలక్షణాలు లోకంలోనికి ప్రదర్శించబడుతూ అనేక మంది సత్యవంతమైన మార్గం వైపు త్రిప్పబడి అవే ఫలాలు ఫలించటం కొరకు ప్రభువుతో అంటుకట్టబడి ఉండటానికి మనం ఫలించటం మనం నేర్చుకోవాలి. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోతాడు. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోవును. ఫలించినటువంటి వారు నిష్ప్రయోజకులైపోతారు. మనుషులు అట్టి వారిని తీసి పారేస్తారంటే అర్థం ఏంటంటే వారు లెక్క చేయరు, వారు అట్టి వారిని విసర్జిస్తారు అని అర్థం. ప్రభు పేరు పెట్టుకొని పాపంలో జీవిస్తుంటే, ప్రభు పేరు పెట్టుకొని సారా దుఃఖానికి పోతుంటే, ప్రభు పేరు పెట్టుకొని వ్యభిచారంలో జీవిస్తుంటే, ప్రభు పేరు పెట్టుకున్నవాడు లంచగొండ అయితే ప్రజలు ప్రభువును తిరస్కరించరు, అట్టివాడిని తిరస్కరిస్తారు. గమనించండి. ఒకడు క్రైస్తవుడు అని పేరు పెట్టుకుని లోకంలో కలిసిపోతే అట్టివాడిని ప్రజలు ఇష్టపడరు, తిరస్కరిస్తారు, ప్రభావం లేని వాళ్ళుగా అయిపోతారు. వాళ్ళు నువ్వు స్పేర్ చేయరు, అసలు వారు చాలా చెడ్డ సాక్ష్యాన్ని పొందుతారు. క్రైస్తవ జీవితం కత్తి మీద సాము లాంటిది. దినదినము క్షణక్షణము అంతరంగాన్ని పరిశీలించుకుంటేనే, క్షణక్షణము మోసపూరితమైన మన హృదయాన్ని ప్రభు యొక్క రక్తం చేత కడుక్కోవటానికి సిద్ధ మనసు కలిగి ఉంటేనే ప్రభువులో నిలిచుండగలుగుతాం. ప్రభు వాక్యం మనలో పనిచేస్తుంది. చూడండి, ప్రభు చెబుతున్న మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ఇది దివ్యమైన వాగ్దానం అండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి. ప్రభు ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? మీకేది ఇష్టమో అడగండి అని ఇవాళ మనం లోకంలో ఛాయిస్ ఇస్తే వెంటనే అడుగుతారు. ఒక పెద్ద కారు ఇవ్వు ప్రభువా, ఒక పెద్ద బంగ్లా ఇవ్వు ప్రభువా, ఒక పెద్ద ఉద్యోగం ఇవ్వు ప్రభువా, లేకపోతే ఒక గోల్డ్ మైన్ ఇవ్వు ప్రభువా అని అడుగుతారు కదా. ఎరిగిన ప్రభు చెబుతున్నాడు ఏమిటంటే, మీ యందు నేనును నా యందు మీరును, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అప్పుడు అడగండి మీకేది ఇష్టం. ఒక్క విధానంలో చెప్పాలంటే, మనం ఆయన యందు నిలిచి ఉంటే ఆయనకేది ఇష్టమో అది అడుగుతాం తప్ప మనకేది ఇష్టమో మనం అడగం. మనకేమి ఇష్టం అవుతుందో తెలుసా? ఆయనకి ఏది ఇష్టం అవుతుందో అదే మనకి ఇష్టం అవుతుంది. భర్తను ప్రేమించే భార్య తన భర్త ఇష్టాలను తన ఇష్టాలుగా స్వీకరించినట్లుగా ఆయనకు ఇష్టమైన దానినే ఆయన యందు నిలిచిన వారు కోరుకుంటారు. ఆయనకి ఏమి ఇష్టం? ప్రజలు రక్షించబడటం ఇష్టం, సువార్త ప్రకటన ఇష్టం, నీతి న్యాయాలుగా జీవించటం ఇష్టం, ఈ లోకంలో తగ్గించుకోవటం ఇష్టం. వాటినే మనం కోరుకుంటాం. మీకేది ఇష్టం అడగండి,
అది మీకు అనుగ్రహించబడుతుందని ప్రభువు స్వయంగా మాట్లాడుతున్నాను. ఈ రాత్రి కాలము వాక్యం వింటున్న నీవు ప్రభు చిత్తాన్ని గ్రహించి, ప్రభువా నేను నీ చిత్తం ప్రకారం, నీ ఇష్టం ప్రకారం జీవించడానికి, నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించును అనే జీవితంలోనికి రావటానికి నాకు సహాయించే ప్రభువాన్ని మనం ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి కుటుంబం కామవరపుకోట వాస్తవ్యులు పోలిమెట్ల మనశ్శయ్య గారు, గ్రేసమ్మ గారు సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రభు నామములో తెలియచేస్తూ ఉన్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఏసే పరిష్కారం 3000 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా కృతజ్ఞత కూడిక ఈ మాసం 12వ తారీఖు అనగా సోమవారం సాయంకాలం 5:30 గంటల నుండి 8:30 గంటల వరకు ఐఏడిపి హాల్లో, కోర్టు సెంటర్లో డిఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వారు ఐఏడిపి హాల్లో ఏర్పాటు చేయటం జరిగింది. దీనిలో స్తుతి వర్తమానం అందించడానికి శ్రీ జి ఆల్ఫ్రెడ్ గారు, ఐపీఎస్ రిటైర్డ్ ఐజీ గారు, మరియు మిషన్స్ వర్తమానం అందించడానికి ప్రముఖ టీవీ రేడియో వర్తమానికులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనుటకు సిద్ధపడాలని, ఇతరులను సిద్ధపరచాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులే అనేకులకు ఆశీర్వాదంగా మారండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలం మీ పాదాల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తున్నాము. వాక్యోపదేశమునకు సహకారులు కావాలి ప్రభువా, లేవనెత్తుతారు మీరు, మీకు వందనాలు చెల్లిస్తున్నా. పోలిమెట్ల మనశ్శయ్య, గ్రేసమ్మ దంపతులను దీవించమని ప్రార్థిస్తున్నా. రేపటి వాక్య ధ్యానంలో కలుసుకున్న పర్యంతం మా ప్రేక్షకులను భద్రపరచమని యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడే ఉండునుగాక. ఆమేన్.